श्रीगुरुभ्यो नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। हरि ओम। यः कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहमो भवत्यस्य नक्षत्रमस्ति दस्रस्तुरङ्गमः ఆర్జస్తురంగస్తురగాశ్వో వాజీహయో హరి. 2025 ఫిబ్రవరి నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశికి మార్చి 30కి రాబోతున్నాడు. అయితే ఇప్పటికి 5 సంవత్సరాలకి చాలా కష్టాలు పడ్డారు. ఈ శని ద్వితీయానికి వస్తున్నాడు. ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి అంటారు. ధనాన్ని రక్షించేటువంటి వాడి శని. ఈ ధనాధిపతి అయినటువంటి శని వల్ల ధన రక్షణ జరుగుతుంది. ఇంతకుముందు ఏం చేశారు? అప్పు చేసి పప్పు కూడా తిన్నారు. కావలసిన చోటలో అప్పు దొరికింది. పోనీ అప్పేమన్నా సద్వినియోగం అయిందా? ఇల్లు కొనుక్కున్నావా, లేకపోతే నా పెళ్లి చేశావా, బంగారం కొనుక్కున్నావా, ఏమిలా జలస. ఈ విధంగా జలస చేసి అప్పుల పాలైపోయినాడు. కానీ ఈ శని ద్వితీయానికి వచ్చేటప్పటికీ బాకీ వాళ్ళంతా పీకులు తింటున్నారు. అందరూ ఒకసారి నిలబడుతున్నారు. అయితే కష్టపడి సంపాదిస్తున్నాడు, డబ్బులు బాగానే వస్తున్నాయి. వచ్చినట్లు 10 మంది అప్పు తీసుకుంటే 10 మంది దగ్గర తలాకాస్త తగ్గుతున్నాడు. ఇంటికి వచ్చేప్పటికి ఒట్టి ఉప్పు కారం వేసుకొని అన్నం తింటున్నారు. ఇప్పుడేమో కష్టంగా ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు బాగా ఆనందంగా ఉంది. నాబోటి వాడేవా, నీవు శని పెట్టాడు, జాగ్రత్త, అప్పులు చేయబాకి ఇబ్బంది పడతావు అని చెబితే మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. అయితే ఈ ఏళ్ళనాడు శని 3 రకాలుంది. మొట్టమొదటి వచ్చినప్పుడు బాల్యంలో వస్తే చదువు చదవబడతాడు. యవనంలో వస్తే భార్యాభర్తలకి ఎడబాపుతాడు. మూడోసారి వస్తే వృద్ధాప్యంలో వస్తే మనిషి బతకడు. ఒకవేళ బతికినా మంచాల పడి వాసన పుట్టి చచ్చిపోతే బాగుండేదిరా, ఇంత బాధపడుతున్నాం అనుకుంటాడు. చావు దాకా వచ్చి లేస్తాడు. ఇది ఎవరి వయసును బట్టి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మరి 20 సంవత్సరాల లోపల వాళ్ళకైతేనేమో చదువు దెబ్బతింటుంది. తర్వాత యవ్వనం వచ్చి వివాహం అయిన తర్వాత అయితే భార్యాభర్తలకి తేడా వస్తుంది. ముసలితనం అయితే అనారోగ్యం, ప్రాణాంతకం వస్తుంది. ఈ 3 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ 3 రకాల్లో కూడా మొదట్లోనేమో బాగా ఖర్చు పెట్టిస్తాడు. రెండోసారి కూడా అంతకంటే ఖర్చు పెట్టిస్తాడు. మూడోసారి మాత్రం బాకీలు తీరుస్తాడు. కాబట్టి ఈ రాశికి శని మంచివాడు ఉన్నా కాదా చూసుకోవాలి. అయితే వీళ్ళకి లగ్నం వేరే ఉంటుంది. ఆ లగ్నం ఏదన్నా శనికి శత్రుక్షేత్రం అయ్యేటట్లయితే దెబ్బతింటాడు. అయితే శని మకర కుంభాలకి అధిపతి శని. కాబట్టి దాదాపు ఈ మకర కుంభరాశుల వాళ్ళకి అందరికీ జరిగినట్టుగా వీళ్ళకి పూర్తిగా నష్టం మాత్రం జరగదు. అది మాత్రం నిఖరం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి టైము అని చెప్పాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో చెబుతున్నాను. రాబోయే మార్చి 30లో మరి 6 గ్రహాలు కలిసి మీనరాశిలో షష్టగ్రహ కూటమి అంటారు. ఆ షష్టగ్రహ కూటమిలో రకరకాలైన నష్టాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే, ఏ రాశి వాళ్ళైనా సరే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాల్లో కూడా నవగ్రహాల్లో పాపగ్రహాల పరిపాలన ఎక్కువగా ఉంది. అందువల్ల పరిపాలకులు తన్నుకుంటారు. పరిపాలకులు సంపాదన కోసం ఒకళ్ళు కూడా దోచుకున్నట్టుగా చేసుకుంటారు. తర్వాత ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళకి ప్రతిపక్షాలకి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ప్రజా పరిపాలన సరిగ్గా చేయలేకపోతారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల పరిపాలన చేసేవాళ్ళు చేయలేని పరిస్థితి వస్తుంది. ప్రతిపక్షాలు రకరకాలైన బలం కలిగి రాజ్య పరిపాలన చేసేటువంటి వాళ్ళని చాలా కష్టపెట్టి వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఇబ్బంది పెడతారు.
కాబట్టి రాజ్యంలో పరిపాలన చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ప్రజలకు ప్రతి వస్తువు మీద అధిక ధరలు పెరిగి ఏ వస్తువు కొనుక్కోలేక తినలేక బ్రతకలేక ఇబ్బంది పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు మార్చి 30 దాటిన దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 30వ తారీఖు షష్టాష్టకాలు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో ప్రతి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా ఉంటే అన్ని విధాలా బాగుంటారు. తర్వాత మీ జాతకం చూపించుకొని ఎవరు పడితే వాళ్ళని దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది. పెద్దవాళ్ళు, అనుభవం గల వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగల వాళ్ళుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు. అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు. కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లి దగ్గర ఏం చేస్తారు, బాగా పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు, పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాం, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణులు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్య ధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.